ప్రెజెంట్ ఇప్పుడు నేను ఢిల్లీ కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్‌లో ఉన్నాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ హైదరాబాద్ నుంచి అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళి రిటర్న్‌లో ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్తున్నాను. కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్ నుంచి నేను బస్ బుక్ చేసుకున్నాను దుర్గా ట్రావెల్స్. నాకిదొచ్చేసి రూ. 1502 పడింది సీట్‌కి. అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఇక్కడ బృందావన్ దగ్గర ఆపేసినాడు బ్రేక్ కోసం అని చెప్పేసి బస్సు. కార్లు బస్సులు అన్నీ కలిపేసి దగ్గర దగ్గర ఒక 100లాది ఉన్నాయి ఇక్కడ. అన్నీ ప్రయాగరాజ్ వెళ్ళే అయిపోయాయి. దగ్గరికి వెళ్ళినా కొద్దీ కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉందంటే మనం న్యూస్లలో చూస్తున్నాం కదా, అండ్ మన రీల్స్లలో యూట్యూబ్లలో కూడా చూస్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని అయితే తెలుస్తుంది. చూద్దాం. ప్రయాగరాజ్కి దగ్గరలో 15 కిలోమీటర్ దూరంలోనే బైపాస్ ఉందంట. ఈ బైపాస్ దగ్గరనే ఆపేసిండు. 15 కిలోమీటర్లు ఉంది ఈ నుంచి వెళ్ళి ప్రయాగరాజ్ సంగంకి. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఎట్లా పోవాలో అసలు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా మొత్తం జామ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటో అయితే ఆటో, లేకపోతే బైక్ అయితే బైక్, ఏదంటే పట్టుకొని వెళ్ళాలి. అయినా కానీ మొత్తం ఫుల్ జామ్ ఉంది చూడండి. ఇక్కడ బైక్ వాళ్ళకైతే మంచి బిజినెస్ నడుస్తుంది. ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేవు. ఇక్కడ నుంచి బస్సులు వెళ్ళట్లేవు, ఆటోలు వెళ్ళట్లేవు, అన్నీ స్టక్ అయిపోయినాయి. ఇప్పుడు నడిచేటి ఒకటి బైక్ వాళ్ళది. మంచి బిజినెస్ నడుస్తుంది వాళ్ళైతే. ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి 1000 నుంచి 500 వరకు అయితే తీసుకుంటున్నారు. సంగంకి ఒక 2 కిలోమీటర్స్ ముందే ఆపేస్తారంట. సో ఈ బైక్ వాళ్ళందరూ అన్నీ అవే. ఇంకా చేసేది ఏం లేక, వేరే ఆప్షన్ లేక నేను కూడా బైక్ అయితే మాట్లాడుకోవాల్సి వచ్చింది. సంగంకి ఒక 5 కిలోమీటర్స్ దూరమే ఆపేస్తానని చెప్పాడు. నాకు రూ. 300 తీసుకున్నాడు ఈ అన్న. సో గైస్, మొత్తానికి తిరంగా నాకు ఇలాంటి స్టాల్స్లో దొరికింది. గవర్నమెంట్ వాళ్ళది ఇది, జన్ ఆశ్రయ స్టాల్ అని చెప్పేసి. గవర్నమెంట్ వాళ్ళవి పర్ పర్సన్ రూ. 100 తీసుకుంటున్నారు. ఒక మంచం ఉంటుంది, జస్ట్ అంటే రిలాక్స్ కావడానికి అంతే. బయట మనం రూమ్లు చూసుకుంటే మాత్రం ఒక్కొక్కరు అయితే స్టార్టింగే 5000 నుంచి చెప్తున్నారు. 5000 నుంచి ఇక అంతు లేదు. ఇక 10,000 15,000 కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకి రూ. 100 అయిపోయింది. కాకపోతే మనం సంగం దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మన బ్యాగులు నేనే పెడతాం కదా. ఇక అవి మన పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది అంటే ఎక్కడ పోవు. ఒక్కొక్క టెంట్ దగ్గర ఇద్దరు గార్డ్స్ అయితే ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. మన బ్యాగులు ఇక్కడ పెట్టేసిన వెళ్తున్నామంటే ఓకే, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవి మనతో పాటు తీసుకెళ్ళాలి సంగం దగ్గరికి. అక్కడ ఒకళ్ళు చేసినప్పుడు ఒకరు పట్టుకోవాలి, ఇంకోళ్ళు చేసినప్పుడు ఇంకోళ్ళు పట్టుకోవాలి. అట్లా చూసుకుంటే అయిపోతుంది. అప్పుడు ఇవన్నీ మొత్తం వాగుండేనేమో, మొత్తం సన్నని మట్టి, మొత్తం ఈ మట్టిలోనే మొత్తం ఇవన్నీ కట్టేసినారు అనమాట. ఇవన్నీ ఈ స్టాల్స్ ఇవన్నీ ఎక్కడ పోయినా మొత్తం దుమ్ము, నెత్తి మీద దుమ్ము, బట్టల మీద మొత్తం అంతా దుమ్ము. సో ఇట్లుంటుంది అన్నమాట. మొత్తం అన్ని బెడ్లే ఉన్నాయి. 24 అవర్స్ ఉంటుంది. అండ్ మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రయాగరాజ్లో ఫుడ్ గురించి అయితే అసలు ఇబ్బందే లేదు. చాలా చోట్ల ఇట్లా బండారాలు అయితే పెడుతుంటారు. ఫుడ్వి ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉంటారు, మంచిగా తినొచ్చు. మొన్న రీసెంట్గా ప్రభాస్ అన్న కూడా వచ్చినప్పుడు కూడా ఒక 1000 మంది వరకు అయితే అన్నదానం అయితే చేపించినంట ఇక్కడ. సో అట్లా చాలామంది పెడుతుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే పెద్ద వాళ్ళు. సో మనం అక్కడ తినొచ్చు. చాలా చోట్ల ఉంటాయి, ఒక చోటనే కాదు.
ప్రస్తుతం ఇక్కడ టెంపరీ బ్రిడ్జ్ పైన ఉన్న ఈ టెంపరీ బ్రిడ్జ్ చూడండి, ఫ్లోటింగ్ మొత్తం ఆల్రెడీ మొత్తం తగ్గిపోయింది. అసలు చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఓన్లీ అక్కడ వైపు మాత్రమే నీళ్ళు ఫ్లోటింగ్ ఉంది అక్కడ. కానీ లైటింగ్ మాత్రం అద్రా కొట్టేసిన అసలు మొత్తం ఎక్కడ చూడండి మొత్తం వైట్ వైట్ లైట్స్. నాకు తెలిసి మొత్తం ఈ ప్రయాగరాజ్ మొత్తంలో కలిపి 1,00,000 లైట్లు అయితే ఉంటాయి. చుట్టూ లైట్లే, మొత్తం లైట్లు 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 లైట్. నైట్ టైంలో మనం ఏ ఘాట్ దగ్గరికి వెళ్ళినా ఇట్లా చాలా తక్కువ రష్ అయితే ఉంటుంది. అదే ఒకవేళ మనం మార్నింగ్ టైంలో వెళ్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ప్రతి ఒక్క స్ట్రీట్కి రోడ్ అయితే ఏమీ వేయలేదు, కానీ ఇట్లా అన్ని ఐరన్ వే లాగా ఇవన్నీ పెట్టేసినారు అనమాట. చాలా ఉన్నాయి, ఏ స్ట్రీట్ పోని మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కరెంటు పోల్స్ అన్నీ కూడా టెంపరరీ. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఒక 1 వీక్లో ఇవన్నీ తీసేస్తారు. ఇవన్నీ టెంపరరీ. మనం త్రివేణి సంగంలోనే స్నానం చేయాలంటే చాలా కష్టము, ఎందుకంటే చాలా మంది ఉంటారు. అందుకని ఇట్లా అక్కడక్కడ ఘాట్లు అయితే ప్రొవైడ్ చేశారు అనమాట మనం స్నానాలు చేయడానికి. ఇక్కడ ఒక ఘాట్ ఉంది అండ్ అక్కడ ఒక ఘాట్ కనిపిస్తుంది. చాలా ఇంకక్కడక్కడ చాలా ఉన్నాయి. నిన్న గవర్నమెంట్ వాళ్ళది 100 రూపీస్ అట్లా స్టే చేస్తున్నా కదా. సో ఇక్కడనే మన త్రివేణి సంగం ఘాట్కి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళే సత్రం అంటుంది, హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం అని చెప్పేసి. దాంట్లో మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నిన్న నైట్ వెళ్ళి నేను చూసిన, మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. ఫ్రీ ఉంటుంది, పైసలు ఏం తీసుకోరు. కాకపోతే మనం ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇప్పుడు వెళ్తున్నా అక్కడికైతే, అక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉంటా, లేదంటే ఇంకా త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగేసి ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది అంతే. ఎగ్జాక్ట్గా దశశ్మేధ ఘాట్కి ఆపోజిట్లోనే ఒక లైన్ అయితే కనిపిస్తుంది. మనకి అక్కడ ఘాట్ కనిపిస్తుంది చూడండి. ఆ లైన్లో మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఆశ్రమం అయితే ఉంటుంది. శ్రీ జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం. ఇది మన తెలుగు వాళ్ళ ఆశ్రమమే. ఇక్కడ 26 రూమ్స్ అయితే ఉంటాయి. మన ఫ్యామిలీ ఎంతమంది వెళ్ళినా మనకి ఇక్కడ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1 రూపీ కూడా తీసుకోరు. ఓన్లీ ఫుడ్కి మాత్రమే 100 రూపీస్ అయితే కట్టాలి. అండ్ ఇక్కడ 3 ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. దానికి మాత్రమే వీళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు రూమ్స్ అన్ని ఫుల్గా ఉంటే మనకి వీళ్ళు ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. దాంట్లో బెడ్ వేస్తారు, మనం అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. మనకి ఇక్కడ బ్రిడ్జ్ పిల్లర్ కి వాటర్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఒకవేళ వర్షాలు ఫుల్ గా ఉండి ఫ్లోటింగ్ వస్తే మాత్రం ఇక్కడ అన్ని వాటరే ఉంటాయి. బట్ ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాలంటే బోట్ వాళ్ళు దారుణంగా రేట్లు అయితే అడుగుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర 2000, 3000, 5000 కూడా అడుగుతున్నారు. వాళ్ళు అడిగే అమౌంట్ కి అసలు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఈవెన్ నేను కూడా. సో ఇంకే చేసేది ఏం లేక బోటింగ్ పాయింట్ దగ్గరనే అందరూ అక్కడనే మునుగుతున్నారు. నేను సింగిల్ గా ఉన్నాను కాబట్టి నా బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు? కరెక్ట్ టైంకి నాకు ఒక అన్న అయితే పరిచయం అయ్యిండు. అన్న వైజాగ్ నుంచి వెళ్ళంట. అన్న పేరు రాజాధర్. అన్నకి ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ MI రాజాధర్.
లాస్ట్ టైం ఎగ్జాక్ట్గా 1 year కింద వచ్చినప్పుడు పక్కన అక్బర్ ఫోర్ట్ ఉంటుంది, ఈయనే తీసుకున్న డబ్బాలో. లాస్ట్ ఇయర్ ఇదే డబ్బా నాకు 20 రూపీస్ దొరికింది, ఇప్పుడు 50 రూపీస్ అంట. ప్రయాగ్రాజ్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బడే హనుమాన్ టెంపుల్, ఆలోపి శక్తిపీఠం టెంపుల్, త్రివేణి సంఘం బోటింగ్ కూడా చేశాను. కానీ ఈ అక్బర్ ఫోర్ట్ అయితే నేను కవర్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాను, పదండి. ఈ అక్బర్ ఫోర్ట్లో మనం మెయిన్గా చూడాల్సింది శ్రీ అక్షయావత్ పాతాల్పూరి టెంపుల్. కొన్ని వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు ఉంటుంది. సీతారాముల వారు అయోధ్య నుండి పడవ ప్రయాణం ప్రయాగరాజ్ మీదుగా వెళ్తుండగా ఈ మర్రి చెట్టు కిందే విశ్రాంతి తీసుకున్నారంట. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ లో కొన్ని టెంపుల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సరస్వతి నది ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవుతోంది. లాస్ట్ విలేజ్ అయిన మానా విలేజ్ అని అక్కడ స్టార్ట్ అవుతోంది. పాతాళ లోకంలో వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడ కూడా మనకి సరస్వతి నది కనిపించదు. మళ్ళీ ఇక్కడ ప్రయాగరాజ్లో సైంటిస్టులు టెస్టులు చేయంగా తెలిసింది ఇది సరస్వతి నది వాటర్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఆ టెంపుల్ దగ్గర రెస్ట్ చూడండి, అసలు ఎంత మంది ఉన్నారో. అందుకని నేను ఈ టెంపుల్ని స్కిప్ చేయడం జరిగింది. ప్రయాగరాజ్లో ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికంటే ఈ కుంభమేళా జరిగేంత వరకు మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా అయోధ్యలో ఉన్నట్టే ఈ టెంపుల్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ దాని పక్కనే యమునా రివర్ ఉంటుంది. ఆ యమునా రివర్ దగ్గర కాళీఘాట్ దగ్గర మనకి సాయంత్రం 7 గంటలకి లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. हलाहल के पश्चात समुद्र की गहराई, तभी से उन्हें नीलकंठ के नाम से भी जाना जाने लगा. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. ట్రైన్స్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, లేకపోతే సీట్లు దొరకకపోవడం ఇలా అవుతుంది. అందుకని నేను బస్సు బుక్ చేసుకున్నాను. ప్రయాగరాజ్ నుంచి జబల్పూర్, జబల్పూర్ నుంచి హైదరాబాద్.